ఓకేనా అందరికి నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ టాపిక్ అసలుకి ఏంటంటే ఒక మంచి మూవీ రివ్యూ అయితే మీ ముందుకు పట్టుకొచ్చాను. సో ఈ మూవీ నేను చూసినాను, నాకు ఎలా అనిపించింది అంటే చాలా బాగా నచ్చింది భయ్య. నిజం చెప్తున్నాను, టు బి ప్రాంక్ ఏం లేదు. నేను ఈ మూవీని అనేది ఎలా చూసానంటే, నేను కూడా ఇట్లానే ఏదైనా మంచి రేటింగ్ మూవీస్ ఉన్నాయా ప్రజెంట్ అని చూడడం జరుగుతుంది. సో ఆ టైంలో నాకు ఈ మూవీ తగిలింది. అదే మూవీ నేమ్ పార్కింగ్. సో ఈ ఫిల్మ్ నేను చూసిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో మేజర్ హైలైట్ ఏంటంటే క్లైమాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం బీజిఎం కూడా మనకు తగ్గట్టుంది మ్యూజిక్. సో సాంగ్స్ మాత్రం అట్లా సాంగ్స్ అయితే అంత లేదు, ఎందుకంటే ఇది ఒక తెలుగు డబ్బుడు మూవీ. సో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఫిలిం స్టోరీ గురించి వచ్చేసరికి ఏం లేదు భయ, సింపుల్ ప్లాటే. పార్కింగ్ వల్ల ఒక ఇద్దరు గొడవ అయితే, ఆ పార్కింగ్ వల్ల గొడవ అయిన తర్వాత అది ఇంకా పర్సనల్ గా వెళ్ళడం కానీ, ఆ తర్వాత ఏమైంది అనేది ఈ టైప్ అయితే ఉంటుంది స్టోరీ. మీకు స్టోరీ ఇలా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఒక్కసారి మీరు మూవీ స్టార్ట్ చేసి చూడండి, కనెక్ట్ అయ్యారనుకోండి అస్సలు వదలడు. అయిపోయిందా, ఇంత తొందరగా అయిపోయిందా ఫిలిం అన్నట్టు మీరు మీ మైండ్‌లకు అనిపిస్తది. ఇది మాత్రం నేను బరాబర్ చెప్తా, పక్కా చెప్తాను. అండ్ మ్యూ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ చాలా మంది అందరి పెర్ఫార్మన్స్ బాగానే ఉంటుంది. సో ఇతని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మన 'ఎంఎస్ భాస్కర్' గారి గురించి చాలా మూవీస్‌లో కూడా వచ్చే ఉంటారు. లైక్ సైడ్ క్యారెక్టర్స్ గాని అలా టైప్‌లో అయితే వచ్చారు. ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే 'అశ్వత్థామ' అనే ఫిల్మ్ ఉంది తెలుసు కదా, మన నాగశౌర్య గారి ఫిల్మ్. సో ఆ మూవీలో ఉన్నారు. మీకు కొంచెం గుర్తు చేసుకోండి. ఏమంటారు, విలన్‌కి ఒక తాత క్యారెక్టర్‌లో ఉంటాడు. ఇతను మన 'హరీష్ కళ్యాణ్' గారు. సో ఇతని గురించి మీకు అంత తెలియకపోవచ్చు. కానీ ఈ మూవీలో మాత్రం వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే చాలా మేజర్ హైలైట్. మూవీ ఉండేదే వీళ్ళ చుట్టూ. అండ్ నాకైతే వీళ్ళిద్దరు పెర్ఫార్మన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. మూవీ అనేది ఒక టైమ్ పాస్ ఫీలింగ్‌గా చూడొచ్చు. అండ్ కొన్ని కొన్ని చోట్ల ఎలా అనిపిస్తుందంటే హ్మ్. సిట్యుయేషన్ అనేది అలా జరుగుతుందా అన్నట్టు నా లోపల నాకే అన్నట్టు కొన్ని సీన్స్ అయితే అలా అలా అనిపించింది. అంటే అర్థం చేసుకోండి మీ సినిమా ఎలా ఉంది, ఏ విధంగా ఉంటుందనేది. సో తప్పకుండా చూడాల్సిన ఫిల్మా అంటే తప్పకుండా ఇలాంటి ఫిల్మ్స్ చూడాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం యాక్షన్ ఫిల్మ్స్ గాని లేకపోతే అవి ఇవి చాలా చూసే ఉంటాం. కానీ ఇదొక మంచి ప్లాట్‌తో అంటే మంచి స్టోరీతో ఉన్న మూవీ గాబట్టి నేను మీ అందరికి మూవీ రికమెండ్ చేస్తున్నాను. సో మీరందరూ అర్థం చేసుకొని ఫిల్మ్‌ని చూడన్నది చూడండి. ఇది మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అవుతుంది. వెళ్లి ఒకసారి విజిట్ చేసి చూడండి. అండ్ ఇంకా చెప్పాలంటే మూవీ గురించి ప్లస్ పాయింట్ ఏందనంటే భయ్య, ఆ టెన్షన్, ఆ ఈగో. సో ఇవి ఇట్లా చుట్టూ తిరుగుతాయి. అండ్ మనకు గూడా ఇలాంటి జరుగుతాయొచ్చు మన రియల్ లైఫ్‌లో అన్నట్టు అనిపిస్తదనమాట ఈ మూవీ చూసినప్పుడల్లా. అండ్ ఇంకా నేను చెప్పాలంటే ఇంక మూవీ గురించి ఇంకా ఎక్కువ చెప్తే కూడా మీ అందరికీ బాగుండదు కాబట్టి నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను. వెళ్లి మూవీని ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చుతది, నచ్చొచ్చు. కానీ అందరికి కనెక్ట్ అయితదా అనంటే ఏమో భయ్య. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ఈ మూవీ నేను చూడాలని చెప్తాను. కానీ అందులో ఒక ఫ్యూ పీపుల్స్ కనెక్ట్ కాకపోవచ్చు. సో అలాంటి వాళ్ళని నేనేం చేయలేను. కనెక్ట్ అయ్యే వాళ్ళకి మాత్రం నేను ఇగ చెప్పగలుగుతాను. సో మీరందరూ అర్థం చేసుకోవచ్చు. సో ఇదనమాట ఓవరాల్‌గా నేను చెప్పాలనుకున్న ఒక మంచి ఫిల్మ్ రివ్యూ. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి అండ్ ఛానెల్‌ని కొంచెం సపోర్ట్ చేపిస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అండ్ యాహ్! గైస్, మరి మళ్ళీ మరిన్ని మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ అండ్ టాటా గైస్.